ఎక్కడికంటే ఒక ఫేమస్ రిజర్వాయర్ అని కొండపోచం రిజర్వాయర్కి వెళ్తున్నాను యాక్చువల్గా. సో ఇది అక్కడికి వెళ్ళి యాక్చువల్గా మొత్తం షూట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. సో దిస్ మై ఫస్ట్ వ్లాగ్ యాక్చువల్గా. సో ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు కుదిరింది. సో ప్లీజ్ డూ వాచ్. నేను కరెక్ట్గా నేను ఉండే లొకేషన్ నుంచి కరెక్ట్గా 50 to 53 కిలోమీటర్స్ ఉంది కొండపోచంకి. సో మన లొకేషన్ అనేది జీపీఎస్ ట్రాకర్ ఈ లొకేషన్ ఏం లేవు. సో ప్రతిదీ మొబైల్లో మ్యాప్స్ చూసుకుని జాగ్రత్తగా చిన్నగా వెళ్ళాలి. సో సన్ రైజ్కి అక్కడ ఉందా అని చెప్పి నా ఇంటెన్షన్ యాక్చువల్గా. సో అందుకే నేను స్టార్ట్ అయ్యాను 4 కల్లా. 4:34 అంటే నేను చిన్నగానే వెళ్తున్నాను. సో అంత అర్జెంట్ ఏం లేదు. సో నా ఫస్ట్ వీడియో కాబట్టి సో రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు. సో అలా అనుకున్నాను 2 days నుంచి వెళ్ళిపోవాలని. సో స్టార్ట్ చేశాను. సో ఐ బిన్ స్టార్టెడ్. లొకేషన్ కూడా తెలియదు. ఓకే, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలో తెలియదు. సైడ్ లొకేషన్ తీసుకున్నాను ఫస్ట్. ఓకే, మనకి లొకేషన్ కరెక్ట్గానే వెళ్తున్నాను, వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్. ఓకే, సో ఇంకా లొకేషన్ అనేది ఒకటి జాగ్రత్తగా కొంచెం ఒక స్ట్రైట్ అంటే స్టన్స్ లేదు అనుకున్న వరకు చిన్నగా వెళ్తాను. సో ఇది ఉన్నప్పుడు ఓకే, కొంచెం దూరంలో ఆగి ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది వరకు ఉండడానికి. సో ఇప్పుడు 4:35 అయింది. సో లెట్స్ సీ 152 minutes అంటే మేబీ 6కి కదా ఓపెనింగ్. సో ప్రశాంతంగానే వెళ్దాం, చూద్దాం. టైంకి రీచ్ అవుతాను లేదు, సన్ రైజ్ చూస్తాను లేదు. ఇదే అనుకుంటున్నాను, సరే చెక్ చేద్దాం. కరెక్ట్ రూట్లో వచ్చేట్టున్నాను. సో ఇక్కడ నుంచి చిన్నగా స్ట్రైట్కి వెళ్ళిపోయి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళినప్పుడు కటింగ్ ఉంటుందంట మేబీ. వచ్చి నిజంగా ఇది ఉంది కదా మ్యాప్స్ అనేది చూసుకోవడానికి, వాచ్ కానీ ఆరెల్స్ మనం ఇదన్నీ ఉంటే మేబీ మనకి పర్ఫెక్ట్ వర్క్ అయ్యేది. సో లేకపోవటం వల్ల ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నేను చూసుకోవటం ఆగిపోవటం. సో ఆల్టర్నేటివ్ చూస్తాను యాక్చువల్గా. ఇంకొన్ని రోజుల్లో ఏదో తీసుకుంటాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మేబీ చిన్న ఇష్యూస్ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఉంటుంది. మళ్ళీ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టర్నింగ్స్ వన్స్ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. లొకేషన్ కరెక్ట్గా వెళ్తున్నాము. లెట్స్ సీ, బ్యాక్ వెళ్ళాలనుకుంటా. సింగల్ స్ట్రైట్ అని చూపిస్తుంది. పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. సో మ్యాప్స్ గురించి ఎట్లయినా సరే ఏదో ఫిక్స్ అయితే ఇవ్వాలి నేను. కానీ వన్స్ నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన ఏరియా నుంచి ఈ మధ్యలో గాజురామార్ ఎన్టీఆర్ నగర్ దాటిన తర్వాత ఏదైతే లొకేషన్ ఉందో ఇక్కడ అంతా రోడ్డు మాత్రం నెంబర్ 1 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అసలు అంతంటే అంత బాగుంది యాక్చువల్గా. మనకి అక్కడ హైదరాబాద్ లోపల మాత్రం చాలా రోడ్డు అంతా ఇదిగా ఉంటుంది. కానీ సో వన్స్ కొంచెం సర్టైన్ రోడ్ దాటిన తర్వాత, కిలోమీటర్స్ దాటిన తర్వాత హైదరాబాద్ అనేది రోడ్స్కి పర్ఫెక్ట్ ఉంది అసలు. సో అంత బాగున్నాయి. సో మోటో వ్లాగింగ్ బైకర్స్కి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా దాంట్లో పెట్రోల్ మాత్రం ట్యాంక్ ఫుల్ ఉంది యాక్చువల్గా. సో ట్యాంక్ ఫుల్ ఉంది కాబట్టి సో నాకు ఇబ్బంది ఏం లేదు పెట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రశాంతంగా వెళ్ళొచ్చు. నేను ఇక్కడ యూటర్న్ తీసుకొని సుచిత్ర రోడ్ ఉందా, సుచిత్ర రోడ్లోకి వెళ్ళాలి యాక్చువల్గా. సో మ్యాప్ అట్లా చూపిస్తుంది. సో ఐఎమ్ ఫాలోయింగ్ దట్. సో యూటర్న్ మాత్రం ఇక్కడ లేదు. మేబీ బాబాయ్ కూడా నా కోసం యూటర్న్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. చూద్దాం ఎక్కడుందో. సో ఈ ఏరియా ఏంటో కామెంట్ చేయండి నాకు తెలిస్తే. దీనివల్ల కదా పొల్యూషన్ వచ్చేది. వదులుతున్నాడు బాబాయ్ గట్టిగా.
కటింగ్లు అయితే ఎక్కడా లేవు. సో డైరెక్ట్గా సుచిత్ర రోడ్ నుంచి డైరెక్ట్గా సిద్దిపేట రోడ్కి కరెంట్ అయితే సరిపోద్ది అనుకుంటా. సో ఇంకా సీదా స్ట్రైట్ వెళ్ళిపోయి టర్నింగ్స్ అయితే ఏం లేవు మ్యాథ్స్. సో ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రశాంతంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా వచ్చేద్దాం. సో టైం 5 అయిపోయింది. సో ఆరామ్సే విల్ మీట్ దేర్. ఇప్పుడు దాకా చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చినట్టుంది మామ. సో గ్యారంటీ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు పొద్దున్నే క్రికెట్ ట్రైనింగ్కి వెళ్తున్నట్టున్నాడు. సో పొద్దున్నే మార్నింగ్ రైడ్ లేచి చేసే పనులు ఏవైతే ఉన్నాయో చోట ఫ్రెష్గా ఏదైనా కానీ సాధించగలరు జీవితం. అది మాత్రం చెప్పగలరు. ఎందుకంటే ఆ పాతకాలం రోజుల్లో ప్రతిదీ పొద్దున్న 5:30 లేచి మన డైలీ రొటీన్ అయితే చేసుకున్న తర్వాత మనం అయితే చేయాలనుకుంటున్నారో అవన్నీ ఆ టైంలో చేస్తేనే మనకు అన్ని పనులన్నీ సక్రమంగా జరుగుతాయి నాకు తెలిసి. సో ఇప్పుడు కరెక్ట్గా సిద్దిపేట రోడ్డు వెళ్ళే స్టార్టింగ్లో ఉన్నాం. సో సిద్దిపేట రోడ్కి జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి సీదా స్ట్రైట్ కొట్టేస్తే వీ కెన్ రీచ్ అవర్ లొకేషన్. రోడ్లు మాత్రం నిజంగా చెప్పాలంటే మా రోడ్డు మాత్రం మామూలుగా లేదు. ప్రశాంతంగా ఆరామ్సే మార్నింగ్ వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నారు. లిటరల్గా ట్రాఫిక్ లేని హైదరాబాద్ చూడాలనుకుంటే మార్నింగ్ మిడ్ నైట్ మాత్రమే చూడాలి. మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ మాత్రమే. ఇంకా మిగతా టైం అంటారా ఇంకంతా బిజీ లైఫ్ అది. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి మే రోడ్ అంతా ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ ఇక్కడ అంతా ఎంత ప్రశాంతంగా ఉందో. యాక్చువల్గా మనం 10 kilometers దాటినట్టున్నాం. సో ఒకసారి మ్యాప్ చెక్ చేసుకుంటే 3.3 kilometers ఓవర్ రిజిస్ట్. సో సీదా స్ట్రైట్ వెళ్ళిపోయి ఓవర్ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి. ఓకే వచ్చి కానీ క్లైమేట్ మాత్రం మంచిగా ఉంది. అట్ ది సేమ్ టైం రోడ్స్ మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. సో ఎవరైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది యాక్చువల్గా. సో ట్రాఫిక్ లేనిది హైదరాబాద్ చూడాలనుకుంటే ఇన్ కేస్ రోడ్ చూసాము ఎలా ఉందో. లిటరల్గా ఇది సమ్మర్ అంటే ఎవరు ఒప్పుకున్నాం అసలు. అలా ఉందంటే మొత్తం హెల్మెట్ వైజర్ మొత్తం అది మంచుతో కప్పుకోయింది అసలు. సో రోడ్డు చూసారు ఎలా ఉందో, మామూలుగా లేదు. ఇది మనకు కావాల్సిన యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్స్ లిటరల్గా అసలు ఏం కనబట్టలేదు. చిన్నగా 20-30 కనబడుతుంది చిన్నగా. అది చిన్న రోడ్ వస్తే ఇంకా 20లో వెళ్ళాలి. అదే కొంచెం ఇంకా మధ్యలో వైట్ లైన్ కనబడుతుందంటే కనీసం 30-35 కనబడుతుంది చూసారా. అస్సలు నా చేతులు లిటరల్గా తెచ్చిపోయింది. మా బాడీ వెనక బ్యాగ్ ఉందే సరిపోతుంది కానీ అసలు క్రేజీ అయితే క్రేజీ అసలు. ఇంకా లిటరల్గా 22 kilometers వెళ్ళాలి. 15 kilometers వెళ్ళాలి. 15 kilometers 1 second సారీ. అసలు చలికి నోట్లో నుంచి మాట రావట్లేదు. సో ఎగ్జాక్ట్గా 22 minutes అని చూపిస్తుంది 15 kilometers. సో అసలు నేనైతే లిటరల్గా ఇలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అసలు మంచు 2 విలేజ్ మధ్యలో మనం రోడ్ వేసి ప్రశాంతంగా ఎలా వెళ్తామో సేమ్ చిన్నగా వెళ్ళటం. ఎక్కడ మెయిన్ రోడ్లో టచ్ చేసింది కూడా లేదు నాకు తెలిసి. ఇంత ప్రశాంతంగా ఉంది. సో ఇలానే 14 kilometers చిన్నగా వెళ్ళిపోవటం. డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సీదా వీడియో అసలు మొత్తం బైక్ మొత్తం ఇక్కడ తడిచిపోయి మంచుతో ఆ డ్రాప్లెట్స్ పడతా అసలు మామూలుగా లేదు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అసలు మార్నింగ్ అయితే చూస్ చేసుకోండి. సన్ రైజ్ డెఫినెట్గా చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా చూడండి, ఒక్కసారి మీరే ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉందో. రోడ్డు లిటరల్గా నాకు ఎలా కనబడుతుందో చూడండి. ఆ మధ్యలో ఉన్న వైట్ లైన్ కనబడుతుంది కాబట్టి అట్లీస్ట్ నేను జాగ్రత్తగా చిన్నగా వెళ్తున్నాను చూసుకున్నా. ఓకేనా. కరెక్ట్గా కొల్తూరు క్రాస్ రోడ్లో ఉన్నా. కొల్తూరు క్రాస్ రోడ్ నుంచి ఇంకా రైట్ టర్న్ తీసుకొని సీదా స్ట్రైట్ అనుకుంటా. మేబీ ఇంకా టర్నింగ్స్ ఎక్కడా లేవు. సో యా ఇక్కడ నుంచి రైట్ తీసుకుందాం. కుక్కలు చూస్తేనే భయం. ఎందుకంటే ఎవరిని చూసి అరుస్తాయి, ఎవరిని చూసారో నాకు లిటరల్గా అర్థం కాదు. సో అందుకని జాగ్రత్తగా ఉంటాను.
అయితే తడిచిపోయింది మా, ఒక్కసారి చూస్తే ఎలా ఉందో. ఆ, ఇది చూడండి వైజర్లు ఇదంతా కంప్లీట్ బాడీ అసలు మామూలుగా లేదు. ఇది కొత్త బండి కాబట్టి ఈ స్టేబుల్గానే సర్వైవ్ అవుతుంది మేబీ, చూడాలి. సో దీంతో ఇంకెన్ని రైడ్స్ జీవితంలో నేను వేస్తాను, దీంతో ఉన్నంత కాలం నేను చూడాలి. లెట్స్ నేను ఇంకా 6.3 కిలోమీటర్స్ ఉంది. సో టైం 5:52 అయింది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మేబీ ఇంకా 11 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నట్టున్నాను మేబీ. ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా. సో ఇలాంటి క్లైమేట్, అట్లానే మార్నింగ్ రైడ్స్, ప్రశాంతంగా బోత్ సౌండ్స్, సో ఇంత ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నా, నో ట్రాఫిక్ అంతా. అసలు అలా నేను అనుకున్నది ఏంటంటే డ్యామ్ గురించి యాక్చువల్గా మెయిన్ కంటెంట్ కాబట్టి, సో మెయిన్ అదే అనుకున్నాను కాబట్టి నేను నిజంగా నేచర్ని ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. సో మనం కరెక్ట్గానే ఉన్నామా, లొకేషన్ ఏమన్నా చేంజ్ అవుతుందా వచ్చి. ఈ టర్నింగ్స్ వచ్చినప్పుడే కొంచెం ప్రాబ్లం యాక్చువల్గా, నేను కరెక్ట్ లొకేషన్ వెళ్తున్నానా లేదా. ఓకే, నేను ఇక్కడ నుంచి రీసెంటర్ టు లెఫ్ట్. టోటల్గా తడిచిపోయా యాక్చువల్గా, చూడండి అసలు ఎలా ఉందో. టీ షర్ట్ షార్ట్ వేసుకొని వచ్చాము లిటరల్గా. 2 days నుంచి అనుకొని ఇప్పుడు. సో అసలు టచ్ కూడా తిరగట్లేదు తడికి. ఇది స్ట్రైట్ నారాయణపూర్ మర్కూక్. ఓకే, సో ఇది కట్ రూట్ అనుకుంటాయా. సో కట్ రూట్లోకి వచ్చినట్టున్నాను. కరెక్ట్గా 650 మీటర్స్ ఉంది, 600 మీటర్స్ ఉంది. సో మ్యాథ్స్ రీచ్ అయిపోయాం మనం. సో ఫస్ట్ మోటో వ్లాగ్. సో ఇట్స్ బీన్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హాయ్ మావా. సో నేను ఫైనల్గా మై ఫస్ట్ మోటో లాగానే స్టార్ట్ చేశాను. సో నేను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నా అంటే, సో మీరు ఈ వ్యూ చూస్తే అర్థమైపోద్ది. సో స్ట్రైట్ ఫార్వర్డ్. సో దిస్ ద ఎంట్రన్స్, బట్ ఎవ్వరు అయితే లేరు. సో గేట్స్ అన్ని క్లోజ్డ్. సో వెహికల్ అవుట్ సైడ్ పెట్టేసుకొని ప్రశాంతంగా వచ్చేసి వ్యూని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో సన్ రైజ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ ద వీడియో చూడండి, సన్ రైజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఎవ్వరు లేరు. సో లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ మూమెంట్. ఓకే, ఒక్కసారి క్లైమేట్ చూడమో ఎలా ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ మంచు మాత్రం ఎక్స్ట్రీమ్గా చెట్లు పైనుంచి అట్లా తేలుతూ ఉన్నట్టుంది మా. నిజంగా ఒక్కసారి లిటరల్గా మీరు వ్యూ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చెట్లు మీద మంచు అనేది అట్లాగా పోయిందో. సో మా క్లైమేట్ మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంది. సన్ రైజ్, సో కొండపోచం జలాశయం నీళ్ళలోకి దిగటం, ఫోటోలు తీసుకోవడం, ఈత కొట్టడం, చేపలు పట్టడం నిషేధం. జలాశయం మీదకి అనుమతి లేకుండా ప్రవేశం లేదు. జలాశయం ప్రాంతంలో ధూమపానం, మద్యపానం సాంఘిక చేసిన శిక్షార్హులు. జలాశయం నీటిలో చెత్త వేయట, ప్లాస్టిక్ వాడటం మరియు నీటిని కలుషితం చేసే ఏ పనైనా నిషేధం. బాగానే ఉన్నాయి, బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఎక్స్ట్రీమ్గా లైక్ నాకు తెలిసి మెయింటెనెన్స్ బాటిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, వాళ్ళలో ఇక్కడే ఉన్నాయి చిన్న చిన్నవి. సో మేబీ ఎవ్వరు లేకపోవడం వల్ల అన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నాను. సో వీకెండ్ స్పాట్ కాబట్టి సో హైదరాబాద్ నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. నాకు తెలిసి ఇవన్నీ ఎవరు పట్టించట్లేదు అనమాట. సో లైక్ ఎవరైనా ఉంటే బాగుండేది యాక్చువల్గా ప్రాపర్ మెయింటెనెన్స్, బట్ ఎవరు లేకపోవడం వల్ల సో ఇలా ఉంది.
సో దీంట్లో చాలా దూరం వరకు మొత్తం ఎటు చూసినా మొత్తం నీళ్ళే ఉన్నాయి. సో కానీ ఈ ఒక్క పార్ట్ చూడండి లెఫ్ట్ సైడ్. సో ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం ఈ కొంచెం పార్ట్ మాత్రం ల్యాండ్, లైక్ ఇది మొత్తం కవర్ అవ్వలేదు అనుకుంటా. సో మేబీ చుట్టూ మాత్రం వ్యూ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది. సో నాకు అసలు నీళ్ళు అంటేనే భయం. సో అందుకని నేను మ్యాథ్స్ దిగను. సో ఇక్కడ నుంచే ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో నేను అనుకున్నది ఏంటంటే సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని చెప్పి వచ్చాను. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఏవైతే అనుకున్నానో అవన్నీ నాకు మూమెంట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. సో యా, ఇక్కడ నుంచి దిగటం చాలా ప్రమాదకరం. సో అందుకని చెప్పి నేను మ్యాథ్స్ లిమిట్స్లోనే ఉండి ఇక్కడ నుంచే నేను మ్యాథ్స్ వీడియో అనేది తీసుకుంటున్నాను. సో సో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దిస్ మై ఫస్ట్ వ్లాగ్. సో ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్, ఓకేనా? సో ఇది స్టార్ట్ చేసింది యాక్చువల్గా 2017లో. అది స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. సుమారు అబౌట్ 1668 కోట్ల నుంచి 3500 కోట్ల వరకు వ్యయం జరిగింది. సో ఈ రిజర్వాయర్ కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, సో గోదావరి నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేయడానికి, ఇక్కడున్న ప్రాంతాల వాళ్ళకి మంచినీటి సౌకర్యం, అట్లానే రైతులకి సరఫరా అనేది జరగాలి, పొలాలకి మంచిగా అవ్వాలని చెప్పి యాక్చువల్గా ఇది కన్స్ట్రక్ట్ చేసింది. సో ఇది వచ్చేసరికి కాళేశ్వరం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇది. సో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎవరైతే మిస్ అయ్యారో ఈ ప్లేస్ని డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. సో గార్డ్స్ ఎవరు లేరు, సో నో రెస్ట్రిక్షన్స్, బట్ దిగటం మాత్రం ప్రమాదకరం. సో ఎవరైనా కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వచ్చి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్ బి ఏ మెమరీ ఫర్ ఈ తెలంగాణకే ఒక ప్రతీక అని చెప్పి చెప్తారు. గుట్టు కూడా ఉంది ఇక్కడ. సో టూరిజం జరుగుతుంది అనుకుంటా మేబీ. ఇక్కడైతే ఒక బోట్ చూసాను నేను, ఒక్క మనిషి కూడా లేరు, ఎవ్వరు లేరు. బట్ కొంచెం దూరం వరకు సిమెంట్ రోడ్ ఉండి కొంచెం దూరం వరకు మట్టి రోడ్ ఉంది. సో అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది యాక్చువల్గా అంతా. సార్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత జాగ్రత్తలు అయితే బాగానే తీసుకున్నారు. సో దిగడానికి అయితే ఎక్కడ ఆస్కారం లేదు. సో ఎవరు కూడా వచ్చినప్పుడు దిక్కండి. సో స్టే సేఫ్, వచ్చి వ్యూ ఎంజాయ్ చేయండి, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ నుంచి వాటర్ సప్లై అనేది గ్రామాలకు ఇక్కడి నుంచి సప్లై అవుతుంది అనుకుంటా. ఎలా కాలువలు ఎలా ఉన్నాయో. సో పక్క వ్యూ, పక్క ఇదియన్స్ మాత్రం మామూలుగా లేదు.
ఒకసారి చూశారు మామ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. సో నాకు నీళ్ళు అంటే చాలా భయం యాక్చువల్గా, బట్ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వచ్చా కాబట్టి. సో బ్రిడ్జ్ లిటరల్గా లిఫ్ట్ చేసి కింద పడేస్తుందేమో అనిపిస్తుంది, అంత అంత భయం నాకు. సో ఇంకెన్నాళ్ళు మామ అక్కడే ఉండి ఆఫీస్లో 24 గంటలు వర్క్ చేస్తూ ఉంటా. ఇప్పుడు కదా రావాల్సింది మామ, ఎంజాయ్ చేయండి మామ. ఇంకెప్పుడు మామ వచ్చి వ్యూ చూడండి మామ ఒక్కసారి. ఎంత బాగుంది తెలుసా మీకు. డెఫినెట్గా నేనున్న ప్లేస్ నుంచి చూస్తే ఆ హార్ట్ చేతిలో పెట్టుకుని ఉన్నామంత ఇదిగా ఉంది నాకైతే. నాకు లిటరల్గా ఇక్కడ ఉన్నా కానీ బ్రిడ్జ్ మీద వ్యూ ఎక్స్పీరియన్స్ చేయండి, ఓకేనా. అసలు ఎస్ట్రీమ్ మీరు అనుకోరు అసలు ఎలా ఉంటుందని. నేనైతే దిస్ మై ఫస్ట్ మోటో వ్లాగ్. నేను లిటరల్గా జేఎన్టీయూ నుంచి ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 4:30 స్టార్ట్ అయ్యామా. 4:30 స్టార్ట్ అయ్యి ఇప్పటికి రావడానికి ఈజీగా 6:10 అయింది. సో ఈ వ్యూ చూస్తుంటే అసలు ఏమీ అయితే లిటరల్గా ఏమీ పట్టలేదు మా. చెట్లు, పక్షులు, అట్లానే సన్ రైజ్, మంచు, చెట్లు, నీళ్ళు, ఇవి తప్పితే నాకు లిటరల్గా ఇంకో వెహికల్ కానీ ఇంకేం కనబట్టలేదు మా. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ. సో అంత ప్రశాంతంగా ఉంది. సో ఎవరైతే దీన్ని విజిట్ చేయలేదో డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి మామ. సో మీరైతే అసలు డిసప్పాయింట్ మాత్రం అవ్వరు. బట్ ఎవరు కూడా నీళ్ళలో తెక్కండి, బ్రిడ్జ్ మీద నుంచి ఆర్ఎల్స్ రోడ్ మీద నుంచి చూడండి. సో వీళ్ళు ఎక్స్పీరియన్స్ బెటర్. దట్టు సన్ రైజ్ వచ్చి చూస్తే మాత్రం మీరు ఇంకా జీవితంలో మర్చిపోరు ఈ ప్లేస్కి రావాలని. బట్ మెయింటెనెన్స్ మాత్రం అంత ఇదిగా ఉండదు, ఎవరు ఉండరు. సో మీరే వచ్చి లైక్ ఎటువంటి ఇది చేయకుండా సో నీట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేసుకొని హ్యాపీగా వెళ్ళండి మా. సో దిస్ మై ఫస్ట్ వ్లాగ్. హోప్ యూ లైక్ ది హోప్ యూ లైక్ ది వీడియో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మావా, ఓకేనా. లిటరల్గా నేను బ్రిడ్జ్ మీద ఉన్నా కానీ ఆ బ్రిడ్జ్ మాత్రం షేక్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే గాలి కింద నుంచి పైకి లేపేస్తున్నాము అన్న ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం అంత ఇదిగా బాగాలేదు, బట్ ఏంటంటే ఎవరు మెయింటైన్ చేయలేదు కాబట్టి అంత బాటిల్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఎవరు కూడా దెక్కండి, అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలు లేదు మా. సో చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే విజిట్ అవ్వలేదో డెఫినెట్గా విజిట్ అవ్వండి, ఓకేనా. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మావా. చేస్తున్నారు మేబీ.
ఆల్రెడీ ప్యాసింజర్స్ లైక్ క్లయింట్స్ ఉన్నట్టున్నారు, మేబీ అందుకే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మేబీ మీకు క్లియర్గా కనబడుతుంది. సో ప్రైస్ మాత్రం 3500 అంట. సో ఐ జస్ట్ ఎంక్వైర్డ్. ఎవరైనా రావాలనుకుంటే వీకెండ్స్ మాత్రం రాకండి మా, డెఫినెట్గా ఎవరైనా కానీ వీక్ డేస్లో రండి. డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, లేదు అనుకుంటే వీకెండ్స్లో మాత్రం డెఫినెట్గా రష్ అంటే రష్ కాదు, లైక్ మీరు ఏదో ఫొటోస్ దిగాలనుకుంటే ఏమైనా తీయాలనుకుంటే డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు, అది మాత్రం చెప్తున్నాను. సో మీరు ఇక్కడ నుంచి కనబడుతుంది అనుకుంటా పారాగ్లైడింగ్ ఆర్ పారామోటరింగ్, సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో డెఫినెట్గా మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడికి వస్తే.